హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహీన్ అర్షాన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము నిన్న పాల్వంచ వెళ్ళామని చెప్పాను కదా ఫ్రెండ్స్ అందరికీ. అక్కడ పార్కుకి అయితే వెళ్ళాము. చూడండి, అక్కడ పార్కులో జింకలు ఉన్నాయి, మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ నేను, మా వారు, పిల్లలు, మా అమ్మ అంతా కలిసి వెళ్ళామన్నమాట. చూడండి, అక్కడ మంచిగా జింకలన్నీ మేత వేస్తున్నాయి. ఎంత బాగుందో చూడండి, అక్కడ నేచర్ అయితే బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ పార్క్కి వచ్చాక నేను ఇక్కడ ఉయ్యాలైతే ఊగుతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైము ఉయ్యాల ఊగటం. నేను, మా వారు ఇద్దరం కలిసి ఊగుతున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతేను. పార్క్ అయితే మస్తు ఉంది ఫ్రెండ్స్. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసాం పిల్లలతో కలిసి. నేను చాలాసేపు ఉయ్యాల ఊగాను ఫ్రెండ్స్, చాలాసేపు అట్లనే ఉయ్యాల ఊగాను. బాగా అనిపించింది. నాతో పాటు మా వారు కూడా, నేను కూడా వస్తానని చెప్పేసి తను కూడా వస్తే వీడియో తీస్తుంది. మా పాప తీస్తుందంట వీడియో ఇదైతే. ఇంకా అలా ఊగేసి ఇక్కడ పక్కన మళ్ళీ మా బాబు, అక్కడ మా బాబు మా వారు ఇద్దరు కలిసి అక్కడ జారుడు బల్ల టైప్లో అదేదో ఉంది, బాగుంది. దాంట్లోకి అలా వెళ్ళి వాడు అటు నుంచి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అనమాట. పాప, అమ్మ ఇద్దరు ఊగుతున్నారు మళ్ళీ ఉయ్యాల. అక్కడ నేను తీస్తున్నాను, అప్పుడు ఆ వీడియో అయితే నేను తీస్తున్నాను ఇద్దరు వాళ్ళని. అలా అలా ఉయ్యాల ఊగుతున్నప్పుడు నేను వీడియో తీస్తున్నాను, వాళ్ళ వీడియో. మా వాడు అటు నుంచి వెళ్ళాడు చూడండి. ఇట్లా వస్తాడేమో అనుకున్నాను, కానీ ఇంట్లో నుంచి రాకుండా అలా జారి దాంట్లో నుంచి వచ్చాడు. ఇట్లా వస్తాడని ఇక్కడ చూస్తున్నాను, కానీ ఇటు రాలేదు. అటు సైడ్ నుంచి అట్లా జారుకుంటూ అట్లా వచ్చాడు అనమాట. అట్లా ఫన్నీగా ఆడుకున్నాడు. నిన్న వాడు ఎంత హ్యాపీగా ఆడుకున్నాడు అసలు. వాడు హ్యాపీనెస్ కంటే నాకు ఇంకా ఎక్కువ ఏమనిపించలేదు. మంచిగా ఆడుకున్నారు పిల్లలు ఇద్దరు, బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు ఫ్రెండ్స్, మనకి ఏం అవసరం లేదు. పిల్లల హ్యాపీనెస్ కంటే మనకు అంతకు మించింది ఏమీ ఉండదు. అందుకనే వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పేసి లాస్ట్ వీక్ వెళ్దాం అనుకున్నాం. లాస్ట్ వీకు కొంచెం అంటే రెయిన్ వస్తుందన్నమాట, వర్షం ఉంది కదా లాస్ట్ వీక్, అందుకనే వెళ్ళలేకపోయాము. ఈ వీక్ అన్నా కంపల్సరీగా వెళ్దాం అనుకున్నాము. ఈ వీక్ వెళ్ళొచ్చామన్నమాట. వాళ్ళ పాపం ఇంకా అడుగుతుంటే వెళ్ళకుండా ఎలా ఉంటాను చెప్పండి. వాళ్ళ హ్యాపీనెస్ కోసం చేయాలి కదా, పిల్లలు అడిగింది చేయాలి కదా. వాళ్ళు ఒక్క సండేనే కదా పాప ఉండేది ఇంట్లో. అందుకనే వెళ్ళేసి నిన్న వాళ్ళకి అవన్నీ చూపించుకొని వచ్చామన్నమాట. ఆడి మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు బుడ్డోడు అయితే. ఇంకా నేను ఉయ్యాలు ఊగేసాను, అమ్మ ఉయ్యాలు ఊగేసింది, మా వారు అంతా ఊగేసాం. అక్కడ వాళ్ళు చాలామంది వస్తున్నారు, మస్తు అసలు మామూలు రావట్లా, చాలా రష్గా ఉంది అక్కడైతే. కాకపోతే మేము బయట పార్క్లో ఉన్నాం. ఫస్ట్ పార్క్ నుంచి తర్వాత వెళ్ళామన్నమాట బోటింగ్కి గట్రా, అట్లా డ్యామ్ దగ్గరికి వెళ్ళాం. తర్వాత ఇంకా కూర్చున్నాను, అలా ఉయ్యాలు ఊగింత కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఫస్ట్ టైం కదా, ఎప్పుడు ఊగలేదు కదా. అలా కొంచెం సేపు రెస్ట్ అయితే అట్లా తీసుకున్నాను అనమాట. అలా కూర్చొని అక్కడ వాళ్ళు ఊగుతున్నారు కదా ఉయ్యాల, పిల్లలంతా ఆడుకుంటుంటే చూస్తున్నాను అనమాట. మా పాప వీడియో తీస్తుంది అక్కడ, నేను అమ్మ అలా కూర్చున్నాం. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ డ్యామ్కి అయితే వచ్చేసాను చూడండి. డ్యామ్ అయితే వామ్మో చాలా పెద్దగా ఉంది అసలు. ఆ వాటర్ చూస్తుంటేనే నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఫ్రెండ్స్, మామూలుగా లేదు. బట్ నేచర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఫొటోస్కి అయితే ఏంటి దేనికైనా కానీ బాగుంటుంది అనమాట. సూపర్ ఉంది అసలు. ఎప్పుడు రాలేదు కదా, కానీ మస్తు ఎండ ఫ్రెండ్స్ అక్కడ. నిన్న అయితే మామూలుగా లేదు ఎండ అయితే. అసలు ఆ ఎండకు అసలు మస్తు ఉండలేకపోయాం అసలు. అక్కడ పిల్లల్ని తీసుకెళ్ళాం కదా, మా బుడ్డోడు అయితే ఎంత ఏడ్చాడో. బోట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అండ్ ఇట్లా మేము వెళ్ళొచ్చామన్నమాట. ఫస్ట్ అంటే వెళ్ళలేదు, అక్కడ చూసాను అనమాట. ఫస్ట్ బాగుంది, డ్యామ్కి వెళ్ళినప్పుడు చూశాను అనమాట. అది చిన్న బోటు. మేమేమో ఈ చిన్న బోట్లో వెళ్దామంటే భయం అనిపించింది మాకు. చిన్న బోట్ వద్దని చెప్పి వీళ్ళని చూసిన తర్వాత అక్కడ స్లిప్ అయినట్టు అనిపించింది. నాకైతే భయం అనిపించింది వాళ్ళని చూసి. అమ్మో ఇందులో అయితే మనం కూర్చోలేము, ఇది మరీ కిందకు ఉంది కదా, పిల్లల్ని తీసుకొని వెళ్ళినటువంటి ఇబ్బంది అవుద్ది అనుకుని చెప్పేసి అనుకున్నాము. అందుకనే మేము ఆ బోట్ ఎక్కలేదు. అసలు చూడండి అది ఎంత స్పీడ్గా వెళ్తుందో. ఇక్కడ డ్యామ్కి వచ్చామన్నమాట. ఈ డ్యామ్ చూద్దామని చెప్పేసి, అది అసలు మొబైల్ తీసుకొని షూట్ చేస్తుంటే భయం వేస్తుంది. మొబైల్ ఎక్కడ జారుతుందో ఏంటోనని భయంతో చిన్నగా తీసాను నేనైతే. ఇంకా గట్టిగా పట్టుకొని మొబైల్ తీస్తూ ఉన్నాను అనమాట. వాటర్ చూడండి ఎలా వస్తున్నాయి అసలు. అక్కడ బాగుంది, అక్కడ అంతా నేచర్ మస్తుందన్నమాట. చాలా ఉన్నాయి, కానీ మేము నడవలేకపోయాను ఫ్రెండ్స్. నేను అన్నీ చూసొద్దాం అనుకున్నాను, కానీ మేము తీసుకెళ్ళిన ఆటో అతనేమో వేరే
వేరే పని ఉండటం వల్ల తన మమ్మల్ని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. మేమంతా చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు వచ్చాడనమాట. అంతా నడుచుకుంటూ వెళ్ళేసరికి నాకు కొంచెం కాళ్ళు అయితే పెయిన్ అనిపించాయి. బట్ ఏం చేయాలి, తప్పదు కదా, పిల్లలతో ఉన్నాం కాబట్టి వాళ్ళని తీసుకొని అలా ఎంజాయ్ చేస్తూ చూపించుకుంటూ వెళ్ళాను అనమాట. వాళ్ళకంటే నాకు వాళ్ళని చూస్తుంటే, అలా హ్యాపీనెస్ చూస్తుంటే నాకు ఈ నొప్పులన్నీ ఏం అర్థం కాలేదు. ఇంకా అలా హ్యాపీగా నడుచుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్ళినట్లు అనిపించింది. ఏం అట్లా ఫీల్ అవ్వలేదు. ఇంకా చూడండి ఎంత బాగుందో అక్కడ నేచర్ కదా ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంది. నాకు మస్తు నచ్చింది ఫ్రెండ్స్. ఎవరన్నా మీకు ఇష్టమవుతే వెళ్ళాలనుకుంటే పాల్మంచ కిందసానికి వచ్చేసేయండి, ఒక్కసారి విజిట్ చేయండి. సూపర్ ఉంది అసలు అక్కడ అది మొత్తం. నాకు బాగా బోటింగ్ నచ్చింది. అక్కడ బోటింగ్ అయితే అసలు మామూలుగా లేదు. బోటింగ్ మస్తు ఎంజాయ్ చేశాను అయితే. అది చూసుకొని డ్యామ్ చూసుకొని ఇక్కడ నెక్స్ట్ బోటింగ్ కాడికి అయితే వచ్చాము మేము. ఫస్ట్ ఎందుకు వెళ్ళామంటే అక్కడ బాగా ఏం తీసుకెళ్ళలేదు. మేము మార్నింగ్ టిఫిన్ అయితే చేసామన్నమాట. పిల్లలకు కూడా స్నాక్స్ ఏం పట్టుకెళ్ళలేదు. అక్కడ ఉంటాయని గెస్ట్ చేసాం, బట్ అక్కడ ఏం లేవు ఫ్రెండ్స్. మనం మంచిగా అన్నీ చేసుకొని ఇంట్లో వండుకొని తీసుకొని వెళ్తే బెటర్ అనుకుంటా నాకు తెలిసి. కానీ మాకు తెలియక ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మేమైతే ఏం తీసుకెళ్ళలేదు. మధ్యలో పిల్లలకి ఏమైనా కావాలంటే అక్కడ తినిపించుకుంటూ వెళ్ళాను తప్పితే అక్కడ స్నాక్స్ కూడా ఏం తీసుకెళ్ళలేదు. ఉంటే అదిగో ఫ్రెండ్స్ అక్కడ వస్తాం చూడండి పెద్ద బోటు, ఆ బోటే మేము ఎక్కింది. ఇక్కడైతే బోటింగ్కి వచ్చేసాం మేము. ఫస్ట్ అయితే అది బోట్ అటు ఇటు ఊగుతుంటే మస్తు భయం అనిపించింది. నాకు వెళ్ళినప్పుడు ఏమనిపించలేదు, కానీ అక్కడ స్టార్టింగ్ ఎక్కినప్పుడు, బట్ మళ్ళీ మేము వచ్చి రిటర్న్లో దిగినప్పుడు అది అటు ఇటు ఊగుతున్నప్పుడు పడిపోతామేమని చెప్పి కొంచెం భయం అనిపించింది. కానీ సూపర్ ఉంది, మస్తు ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది నాకైతే. బోటింగ్ బాగా నచ్చింది నాకు. అందుట్లో మేము వెళ్ళిన నిన్న మొత్తం చూసిన వాటి అన్నింటిలో నాకు బోటింగ్ అయితే ఎక్సలెంట్గా నచ్చింది. అసలు బాగుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మా బుడ్డోడు అయితే అస్సలు వాడు భయపడట్లేదు. పాప తన్ని వాడిని చూసుకోవడం సరిపోతుంది. పాప వాడికి కింద పట్టడం వాడికి వెళ్ళే చూస్తుంది. దర్శి అయితే ఇంకా మా వారు బుడ్డోడు అమ్మ మేము 5గురు ఎక్కామన్నమాట. బోటింగ్కి అయితే 350 అయింది. బాయ్ ఫ్రెండ్స్, లైక్